రిజిస్టర్ చేసిన కేసు 259/2024 కన్జంప్షన్ ఆఫ్ కొకైన్ ఇన్ రాడిసన్ బ్లూ హోటల్లో. ఈ కేసులో అక్కడికి కొకైన్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అని అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఇంకా విచారణ ముందువరుతుంది. అతని స్టేట్మెంట్స్లో దాదాపు ఒక 10 సార్లు అతను డెలివరీ చేసిండు. అలాగే సేమ్ ప్లేస్లో కూడా ఈ పార్టీ జరిగినాయి. తర్వాత దీనికి సంబంధించిన మిగతా అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు, లిచ్చి, శ్వేత, సందీప్ వాళ్ళంతా అబ్స్కాండింగ్ అయ్యారు. వాళ్ళని కూడా వెతుకుతున్నాం. అండ్ చరణ్ అని ఎవరు ఉన్నారు, అతను బెంగళూరుకి వెళ్ళిండు అండ్ హెస్ బిన్ కాంటాక్టెడ్, వస్తున్నాను అంటున్నాడు. అండ్ క్రిష్ అనే అతను కూడా వచ్చేసి ఎగ్జామినేషన్కి హాజరవ్వాలని ఈజ్ ఆల్సో కమింగ్. క్రిష్ డైరెక్టర్. యా. సో ఈ కేసులో ఇంకా సప్లయర్ చైన్ కూడా మనం వెతుకుతున్నాము. అలాగే ఈ కేసెస్లో ఇలాంటి ఎన్నిసార్లు ఇలాంటి పార్టీ జరిగినాయి, అలాగే దీనికి ఎవరెవరు రెగ్యులర్గా వచ్చేటువంటి మెంబర్స్ ఎవరు, దీనిపైన ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాం. కూడా చెప్పాను కదా వెళ్ళే అంటే ఇది మొదలు 12:30, 1 o'clock మొదలైంది. ఈ పార్టీ అనేది 12:30, 1 o'clock ఆఫ్టర్నూన్ మొదలైంది. మనం వెళ్ళే లోపల దాదాపు కొందరు వెళ్ళిపోయారు, చాలా ముందునే వెళ్ళిపోయారు, ఇంకా కొందరు జస్ట్ ముందు వెళ్ళిపోయారు. దీంట్లో మనము A1 అండ్ మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో ఇద్దరిని నిన్న చూసాము. వాళ్ళంతా కన్జంప్షన్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వాళ్ళు అక్కడ ఉన్నట్టు వరకు మనకు సమాచారం ఉంది. కన్జంప్షన్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. మనం అయితే మెజిస్ట్రేట్ ముందు పంపించాము. ఐ థింక్ టేకింగ్ కాగ్నిషన్ ఈజ్ ఫ్రమ్ ఇట్ ఈస్ హిజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది we cannot comment on that. అలాగే డైరెక్టర్ క్రిష్ కొన్ని వార్తలు వచ్చాయి, అతను కేవలం అక్కడ ఉన్న వివేకానందన్ కలవడానికి వెళ్ళాను తప్ప పార్టీకి నాకు సంబంధం లేదు. యా, మే బీ ట్రూ, మే నాట్ బీ ట్రూ. అది ఇన్వెస్టిగేషన్ చేసి వీల్ వెరిఫై ఇట్ అండ్ ఫ్యాక్ట్స్ ఏముంటుందో అది ముందు పెడతాం. ఇప్పటివరకు చెక్ చేసిన సీసీ కెమెరా ఎగ్జాక్ట్లీ ఏ టైంకి వెళ్ళిండు, ఏ టైంకి బయటకు వచ్చిందో అనేది ఇంకా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా కొన్ని విషయాలు అడగాల్సి ఉంది. వన్స్ ఈ కమ్స్ దెన్ అతను విచారించగా ఇంకా సైమల్టేనియస్లో అవుతుంది. కొన్ని కెమెరాలు కూడా యాంగిల్ పనిచేయక ప్రాపర్గా విజువల్స్ అతను ఏది ఇంకా విచారణ జరుగుతుంది. అబ్బాస్ ఇంతకుముందు ఈ మంజీరా దీంట్లో పనిచేసి రెగ్యులర్గా ఈ వాజ్ ఈజ్ ఎంప్లాయీ. తర్వాత పోస్ట్ కరోనా అక్కడి నుంచి హెస్ కమ్అవుట్. సో అయినా కానీ ఈజ్ ఇన్ టచ్ విత్ హిమ్. రెగ్యులర్గా వేరే పని కూడా అలాంగ్ విత్ దట్ ఈ పని కూడా హెస్ డన్. అంటే హైదరాబాద్లే అని ఇప్పటివరకు మొదలైంది. దెన్ ఇంకా ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఐ థింక్ బై టుడే ఈవినింగ్ ఆర్ టుమారో మార్నింగ్ ఇంకా సోర్సు అవన్నీ కూడా మీకు ముందు పెడతాను. లేదు, ఇతనికి టిల్ నౌ మనకు తెలిసినది ఇట్స్ ఓన్లీ విత్ వివేకానంద్ అని. అది ఇక్కడనే మల్టిపుల్ టైమ్స్ హీ హెస్ డెలివర్డ్ అండ్ సేమ్ రూమ్లో కూడా చాలాసార్లు పార్టీ అయినాయి అనేది చెప్తున్నాం. ఇదే సోషల్ సర్కిల్, ఏదో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. సో దే హ్యావ్ ఏ కామన్ కనెక్షన్స్. కాబట్టి బర్డ్ ఆఫ్ సేమ్ కలర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు కలిసి ఉంటుంది.
మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా ఉంది. మీ దగ్గర ఏదైనా ఉంటే అది ఇస్తే విల్ వెరిఫై దట్ ఆల్సో. అంటే ఎవరిని చెప్పినా అంటే రీజన్ ఇస్ వి విల్ నాట్ స్పేర్ ఎనీవన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఫ్రీ టు షేర్ ఇన్ఫర్మేషన్. సార్ ఈ 10 సార్లు ఇతను అబ్బాస్ వాళ్ళకి డెలివరీ చేశారు. ప్రతిసార్లు వీళ్ళంతా ఉన్నారా లేదా అనేది ఇప్పుడే ఇంట్రాగేషన్ మొదలు చేశాము. ఎన్నిసార్లు ఉన్నారు అండ్ ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్. వివేకానందకే 10 యా సార్లు. హీ ఈస్ టు గివ్ ఇట్ టు వివేకానంద ఓన్లీ. సో ఈతనికి మిగతా వాళ్ళు తెలియదు. సో ఆయన బిజినెస్ ఫీల్డ్, వీళ్ళంతా సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది సార్? వివేకానంద ఈ లాట్ ఆఫ్ అదర్ ఇన్ బిట్వీన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, లైక్ నిర్భయ్ అండ్ కేదార్, ఎవరెవరు మనం పెట్టుకున్నాము. దే ఆర్ ఇన్వెస్టర్స్ ఆల్సో. అలాగే అదర్ ఫీల్డ్స్లో కూడా వాళ్ళకి సినీ ఫీల్డ్స్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేబీ కామన్ ఫ్రెండ్స్ త్రూ దేమ్ వస్తుంటారు. యా.